తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తమిళనాడు రాజకీయాలు స్పీడ్ అందుకున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్ నేరుగా ఇప్పుడు గవర్నర్ను కలిశారు. అక్కడ గవర్నర్తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్లో గవర్నర్ను విజయ్ కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటుగా గవర్నర్ను కలిశారు విజయ్. ఈ సందర్భంగా మొత్తము 112 మంది ఎమ్మెల్యేల లిస్ట్ను గవర్నర్కు అందజేశారు. అందులో 107 టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 108 గెలిచినా కూడా ఒక స్థానానికి రెండిట్లో విజయ్ గెలిచాడు కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేశాడు కాబట్టి మొత్తం 107 ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లెటర్. పార్టీలో మరొక 5గురు కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి వారితో కలిపి 112 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. సో మొత్తము 112 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటూ కూడా గవర్నర్కు ఒక లేఖ ఇవ్వడం జరిగింది. తర్వాత మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు 20 మంది మంత్రుల జాబితాను కూడా గవర్నర్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా తాజాగా విజయ్ కోరారు. ఇక అన్నీ అనుకున్నట్లే జరిగితే రేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అనుకున్నట్లుగానే విజయ్ రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో మద్దతుకు సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మీ మద్దతు ఇస్తామంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి విజయ్కి అక్కడ తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఏఐడిఎంకే నేతలు కూడా టీవీకే పార్టీని కలిసి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరొక వైపు కాంగ్రెస్ ఎలాంటి కండిషన్స్ లేకుండా నేరుగా వారు మద్దతు కూడా ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎన్ని పరిణామాలను చూసుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి రేపు లేదా ఈ యొక్క పరిణామాలు కొంత ప్రశ్నార్థకంగా ఉంటాయి. అంటే పూర్తి స్థాయిలో సెట్ అవ్వకపోతే, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటువంటి మిగతా అభ్యర్థులందరూ సెట్ అవ్వకపోతే, ఎల్లుండి అంటే నిర్ణయం తీసుకోకపోతే, ఆల్రెడీ మద్దతు ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు విజయ్కి. విజయ్ ఒక కంక్లూజన్ తీసుకోవడానికి ముందడుగు వేయనట్టుగా కనపడుతుంది. అన్నాడీఎంకే మద్దతు పూర్తి స్థాయిలో తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అందులో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కాంగ్రెస్ను తీసుకున్నాం కాబట్టి మిగతా చిన్న చిన్న పార్టీలు ఏదైతే గెలిచే ఉన్నాయో వాటిని మద్దతు తీసుకొని ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఇలా వీటన్నిటిని ఆలోచించి దాని పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ తమిళనాడు రాజకీయాలలో ఒక సరికొత్త అధ్యాయం అయితే లిఖించబోతున్నాడు విజయ్. నేరుగా విజయ్ నేను అనేటువంటి పదంతో అక్కడ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా విజయ్ చేయబోతున్నారు. ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతారు అనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది తమిళనాడు వ్యాప్తంగా. చకచక అక్కడ అడుగులైతే పడిపోతున్నాయి. ముందుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది టీవీకే. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకి ఆల్మోస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే విజయ్కి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అందరికి కన్ఫర్మేషన్ వచ్చేసింది. కానీ అన్నాడీఎంకే డిఎంకే కానీ ఏమైనా ట్విస్ట్ ఇస్తాయా, రాజకీయాల్లో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి అనుకున్నారు. కానీ అలాంటిది ఏదీ లేకుండా చాలా క్లియర్గా అక్కడ టీవీకేకే మద్దతు ఇవ్వడానికి మిగతా పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా డిఎంకే మినహా అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిణామాలతో టీవీకే భారీ విజయం సాధించింది. ప్రజల మద్దతు టీవీకేకే ఉంది, విజయ్కే ఉంది అనేటువంటి విషయాన్ని మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా గ్రహించారు. కాబట్టి వారి యొక్క ప్రజల అభిష్టానాన్ని గౌరవిస్తూ విజయ్తో నడవడమే శ్రేయస్కరం అంటూ కూడా ఇదే కరెక్ట్ ఆప్షన్ అంటూ కూడా వారందరూ కూడా ముందడుగు వేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీవీకేనే ఇప్పుడు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు ఇచ్చినటువంటి పేర్లలో క్యాబినెట్ కూర్పుకు సంబంధించి గవర్నర్ని కలిసి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఒక 20 మంది, అంటే అంతకు మించి ఎక్కువ కూడా మంత్రులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రైమరీగా కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మిగిలినటువంటి వారందరినీ కూడా క్యాబినెట్ ఎక్స్టెన్షన్లో ఇతర పార్టీలు కానీ మిగతా వారందరినీ కూడా కలుపుకొని వారిని మిగతా మంత్రులతో యాడ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా తమిళనాడులో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. చకచకా పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. గవర్నర్ని కూడా కలిసి, ఎందుకంటే యాక్చువల్గా నిన్ననే కలవాల్సి ఉండే, కానీ ఈసీ నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అధికారిక ధృవీకరణ పత్రాలను ఈసీ అనేది గవర్నర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఆ పేపర్ వర్క్ కొంత లేట్గా ఉంటుంది. కాబట్టి అది ఈరోజు మధ్యాహ్నం వరకు జరిగి ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క లెటర్స్ అన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎవరెవరు గెలిచారు, ఏ పార్టీకి ఏం గెలిచారు అనేది ఆ లెటర్ అంతా కూడా గవర్నర్ దగ్గరికి ఫార్మాట్ వెళ్ళిన తర్వాత ఈసీ నుంచి వెంటనే విజయ్ తన మద్దతుదారుతో, కాంగ్రెస్ వారితో కలిసి
అక్కడ కలిసి ఆ లెటర్ను కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల మద్దతు కోరుతూ వచ్చినటువంటి వారితో కలిసి గవర్నర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. దీంతో రేపు కానీ ఎల్లుండి కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరగబోతుంది అనేటువంటి ఒక అంచనా వ్యక్తమవుతుంది. భారీగా విజయ్ అభిమానులు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేయడానికి సిద్ధంగా ఉండబోతున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అక్కడ విజయ్ అనే నేను అనేటువంటి పదం పలకగానే వచ్చేటువంటి ప్రజల ఆహాకారాలు ఏ రకంగా ఉంటాయో ఊహించడానికే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సో ఏదేమైనా కూడా అక్కడ పనులన్నీ కూడా త్వరగా అయిపోతున్నాయి. గవర్నర్ కలిసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో ముందడుగు పడింది కాబట్టి అక్కడ మిగతా ఇంకెవరు కలుస్తారు? కాంగ్రెస్ ఆల్రెడీ 5 మద్దతు ఇచ్చింది, మిగతా చిన్న పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి అన్నాడీఎంకే నుంచి పూర్తి స్థాయి మద్దతు ఇస్తారా, దానికి యాక్సెప్ట్ చేస్తారా టీవీకే, లేకుంటే ఏం జరుగుతుందనేది చూడాలి.